హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్. నా పేరు సరస్వతి. అందరూ బాగున్నారు కదండి. మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా ఊర్లో జరుగుతున్న హిందూ కార్తీక వనభోజన మహోత్సవానికి అయితే వెళ్తున్నామండి. మేమైతే అక్కడికి వెళ్ళటానికి అందరికీ కూడా అంటే కొంచెం ఊరికి దూరంగా విశాలమైన ప్రదేశంలో అయితే ఏర్పాటు చేశారనమాట. మరి అక్కడికి వెళ్ళటానికి అందరికీ కూడా హిందువులందరికీ ఎంతమంది వస్తున్నారు, ఏ ఏరియాల నుంచి వస్తున్నారు అని ఒక కాలనీలకు ఏరియాలకు బట్టి బస్సులు అయితే ఫ్రీ బస్సులు ఏర్పాటు చేశారనమాట. అందరికీ కూడా బస్సు సౌకర్యం చక్కగా కల్పించారు. మేమందరం కూడా ఏ ఏరియాలో ఉన్నవాళ్ళు ఆ ఏరియాకు వెళ్ళి బస్సు వచ్చిన చోట వెళ్ళి ఎక్కేసి అయితే అక్కడ చేరుకున్నాం. చూడండి, అక్కడికి ఇంకా వెళ్ళగానే అంటే మార్నింగ్ అనమాట, 26వ తేదీ ఆదివారం 2025 సంవత్సరం ఆదివారం రోజు మార్నింగ్ 10 గంటలకంతా మేము బయలుదేరి వచ్చేసాము. 10 మినిట్స్లో అక్కడ చేరుకున్నాం అనమాట. అంటే దగ్గరలోనే ఉంది కార్యక్రమం అయితే. ఇక అక్కడ రాగానే శివునికి పూజలు, ఉసిరిక చెట్టు కింద శివుణ్ణి ప్రతిష్ఠించారు. ఉసిరిక చెట్టుకు పూజలు, శివునికి రుద్రాభిషేకము, పంచామృత అభిషేకాలు చాలా చక్కగా జరిగాయి అన్నమాట. 2 పూజారులు వచ్చారు. ఇప్పుడే జరిగిందనమాట పూజ అయితే అయిపోయింది. నేనైతే అప్పుడు వీడియో తీయలేదనమాట. అభిషేకము, పూజ అంత చక్కగా వేద మంత్రాలు వల్లిస్తూ వాళ్ళు నమ్మక చెమకాలతో మంత్రాలు చెప్తూ అభిషేకము అన్నీ చేస్తూ ఉన్నారు కదండి. అలా కూర్చొని అందరూ చూస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయామన్నమాట. అందరూ చక్కగా ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్న పిల్లలను తేడా లేకుండా అందరూ వచ్చాము. చూడండి, ఇక్కడే శివలింగం ఉంది, ఇక్కడ ప్రతిష్ఠించారనమాట శివుని అయితే. అన్ని అభిషేకాలు పూజ జరిగిన తర్వాత ఇక మేమందరం వెళ్ళి అటు సైడు అందరూ 365 ఒత్తులు వెలిగించేవాళ్ళు, లేకుంటే 2 దీపాలు వెలిగించేవాళ్ళు, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు అనమాట. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తెచ్చుకున్నారు. అవన్నీ కూడా అక్కడ చక్కగా దీపాలు వెలిగించేసాము. దీపాలు వెలిగించేసిన తర్వాత ఇంక ఇటు పక్క వచ్చేసి ఇలా చుట్టూ ప్రదక్షిణ చేసిన విధంగా అయితే వచ్చామన్నమాట. ఇలా ముందుకు రాగానే ఇక్కడ శివలింగం ఉంది చూడండి. నేను కూడా ఇక్కడ పూజ చేస్తున్నాను ఇప్పుడు. మళ్ళీ అక్కడ కేవలం దీపాలు వెలిగించి వచ్చేసామన్నమాట. అగరబత్తులు, దీపాలన్నీ అక్కడ పెట్టి వచ్చేసాము. ఇక్కడికి వచ్చి ఇక పసుపు కుంకుమలు దేవునికి సమర్పిస్తున్నాము. పూలు అలంకరించి నైవేద్యం సమర్పించి దేవునికైతే కొబ్బరికాయలు కొడుతున్నాము. వెనక చూడండి ఉసిరిక చెట్టు ఉంది అక్కడ. ఇంకా ఇప్పుడైతే చెట్టు ఇంకా చిన్నగా ఉందన్నమాట, ఇంకా పెరగాలి, కొంచెం ఎత్తుగానే ఉంది ఆల్మోస్ట్. ఉసిరిక చెట్టుకు పార్వతి పరమేశ్వరు, అక్కడ వినాయకుడి విగ్రహం కూడా ఉందన్నమాట ముందర. వినాయకునికి ముందుగా పూజించి శివలింగానికి కూడా ఎవరి శక్తానుసారంగా వాళ్ళు పూజ అయితే చేసేసుకున్నారు. మేము కూడా ఇప్పుడు కొబ్బరికాయలు కొడుతున్నాం. చూడండి, కొబ్బరికాయ కొడుతున్నాను. పూజారులు వచ్చి చక్కగా అందరి చేత అభిషేకం చేయించారనమాట. పంచామృత అభిషేకం చేయించారు, రుద్రాభిషేకము అన్నీ బాగా చేసి వెళ్ళిపోయారు. ఇంక తర్వాత మేము ఇక్కడ పూజ చేసుకొని అక్కడ పూజ అయిపోగానే అందరు ఇక్కడ ఏర్పాటు చేసినట్టు సభా ప్రాంగణానికి అయితే చేరుకున్నాం. చూడండి, సభా ప్రాంగణం అంటే ఏమిటంటే అందరూ కులాలకు అతీతంగా హిందువులు అనమాట. అందరు హిందూ బంధువులందరి కోసం, అన్ని కులాల వారి కోసం అయితే ఈ కార్తీక వన భోజన మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఒక స్టేజీ పైన ఇక్కడ కర్నూలు జిల్లా ఎమ్మెల్యే గారు, శాసనసభ సభ్యులు, పారిశ్రామికవేత్త అయినటువంటి టీజీ భరత్ సార్ గారు అనమాట. టీజీ వెంకటేష్ సార్ గారి కుమారుడు భరత్ సార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వెళ్ళిపోయారనమాట వాళ్ళు ఇప్పుడే. ఇంకా తర్వాత చక్కగా అందరూ స్పీచ్ ఇచ్చేశారు. మంచి మంచి మాటలతో, అద్భుతమైన నృత్యాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో చాలా బాగా జరిగిందనమాట ఇక్కడ సభ అయితే. ఇంకా ఇది ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయ్యింది. 1:30 దాకా సభా ప్రాంగణంలోనే జరిగింది అంతా. ఇక్కడ స్పీచ్ ఇవ్వడము, అందరూ అన్నీ చేసేసారు. తర్వాత అందరికీ భోజన సౌకర్యము, మార్నింగ్ టిఫిన్స్ కూడా పెట్టారనమాట. బాగా టిఫిన్స్ పెట్టారు. అది రాగానే ఇంకా నెక్స్ట్ వచ్చేసి భోజనాలు కూడా అందరికీ చక్కగా పెట్టేశారు. ఇంకా 3:30 వరకు భోజనం తర్వాత కూడా
జరిగిందనమాట. ఇలాగే ఇంకా 3:30 వరకు ఉండింది. 3:30 తర్వాత మళ్ళీ అందరూ ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉందో. ఇది చేసింది ఎవరు అంటే హిందూ కార్తీక వనభోజన మహోత్సవమే, కానీ చేసింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనమాట. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. మేమంతా లేడీస్ కూడా అందరూ వచ్చేసారనమాట. అందరు ఇక్కడ సంఘంలో ఉన్నవాళ్ళు, సంఘంలో లేని వాళ్ళు అందరూ అనమాట. ఇంకా వాళ్ళు మాత్రమే కాదు, ఏర్పాటు చేసింది అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనమాట. కులాలకు అతీతంగా హిందూ బంధువులందరూ అక్కడ ఏకమై అంగరంగ వైభవంగా అయితే ఆ మహోత్సవాలు అయితే జరిగాయి. నేను నాకు వీలైనంత వరకు వీడియో తీసి మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను. ఇక ఇంటికి రాగానే సాయంత్రం పూట చూడండి కార్తీక దీపాలు ఇంట్లో ఇక పూజ, సాంబ్రాణి, ధూపం అంతా వేసేసి మా ఇంటి ముందర సింహద్వారం దగ్గర చక్కగా మీరు వెలుగుతున్న దీపాలు పక్కన మా ఇంటిది పక్కనే గల మంచి గుమగుమల వాసనలతోటి విరాజిల్లేటటువంటి రుద్రజడ చెట్టు. ఇప్పుడే పూజ అయిపోయించండి. మరి మీరు కూడా కార్తీక వన భోజనాలు ఎలా చేసుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్